చాలా థ్యాంక్స్ అండి. నేను పేదింటి అమ్మాయినని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకున్నారు. మీకు ఇంత ఆస్తిపాస్తులు ఉన్నా కానీ ఈ పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అండి నా అనొద్దు మీరు, మన కూతురు, నా కూతురు. ఇప్పటి నుంచి మన పాప బాధ్యత మొత్తం నాదే అండి. మీరు సంతోషంగా హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళరండి. మన పాప బాధ్యత మొత్తం నేనే చూసుకుంటాను. తనకు ఎటువంటి కష్టం రాకుండా నేను ఉంటాను. తన ప్రతి అడుగులో నేను ఉంటానండి. మీరు ధైర్యంగా ఆఫీస్కి వెళ్ళరండి అండి. ఏ భయం పెట్టుకోకండి, హ్యాపీగా వెళ్ళేసిరండి అండి. మన కూతురంట, నా కూతురంట, నేనే చూసుకోవాలంట. వీడిని పెళ్లి చేసుకుంది దాని కూతురు. ఈ ఆస్తి పాస్తులు అన్ని చూసి నేను పెళ్లి చేసుకుంటే వీడేమో కూతుర్ని చూసుకోవాలంట. కూతుర్ని అబ్బా, కూతురు 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 ఈయనకు ఒక్కడికే కూతురు ఉంది, నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటే ఈ కూతుర్ని చూసుకోవడానికి మాత్రమే నేను పెళ్ళాలి. ఏంటి ఊరికే నా దగ్గరకు వచ్చి తోలు తీసి ఆరేస్తా. ఏమనుకుంటున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు. నా దగ్గర ఊరికే రావద్దు, అర్థమైందా? నడు. ఏంటి ఊరికే అమ్మ 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 ఏంటి? కాసేపు తిని పడుకొని ఏం చేయని ఎందుకు అసలు ఊరికే సగాయిస్తూ ఉంటావు అమ్మ అమ్మ అని? ఊరికే నేను ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను. పడుకున్నాక నా దగ్గరకు వచ్చావనుకో దెబ్బలు పడతాయి. నీకు చెప్తున్నా, మీరు నాన్న వచ్చే వరకు నా దగ్గర రావద్దు, అర్థమైందా? ఏసీ వేసుకొని హాయిగా పడుకోవాలి. ఏయ్ నువ్వు రావద్దు నా దగ్గరికి. ఏయ్ ఏయ్ ఏంటి మళ్ళీ వచ్చావు? నా దగ్గర రావద్దని చెప్పానా? గో. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఏంటి ఎప్పుడు వచ్చారు? ఇలా కూర్చున్నారేంటి? డల్ గా ఉన్నారు. ఏమైంది? ఆఫీస్లో ఏమన్నా ప్రాబ్లమా? ఏమైంది? ఏంటండి చెయ్యి నెట్టేస్తున్నారు? ఏమైంది? ఏమైందండి? ఏమైంది?